హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ చూస్తేనే నోరూరుతుంది కదా. మరెందుకు ఆలస్యం, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఏం లేదు, క్యాలీఫ్లవర్ని చిన్నగా కట్ చేసుకొని నీటిని బాయిల్ చేసుకోవాలన్నమాట. వాటర్ని ఉప్పేసి బాయిల్ చేసుకుంటే మంచిది. అవి బాయిల్ చేసుకున్న వాటర్లో ఈ క్యాలీఫ్లవర్ వేసి ఒక 2 నిమిషాలు ఉడికించి పక్కన తీసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ, టమోటా కట్ చేసుకొని 4 ఎగ్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కాస్త జీలకర్ర, ఉల్లిపాయ, టమోటా వేసి బాగా ఒక 2 నిమిషాలు మగ్గించుకొని ఉప్పు, పసుపు వేసుకొని దాన్ని కూడా ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. పచ్చి వెల్లుల్లి దీన్ని మాత్రం మర్చిపోద్దండి, ఖచ్చితంగా వేయాల్సింది ఇదే. పచ్చి వెల్లుల్లిని బాగా దంచి ఆ పచ్చి వెల్లుల్లి కాస్త పచ్చి కరివేపాకు ఆ టమోటా ఉల్లిపాయలు వేసి మగ్గించి మళ్ళీ మనం ఏదైతే ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ఉంటుందో అది వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. దాని తర్వాత మూత తీసి ఒక టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కాస్త వాటర్ వేసి ఒక 2 నిమిషాలు మగ్గించిన తర్వాత ఒక 4 గుడ్లు పగలగొట్టి వేసి బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గిచ్చేసి మళ్ళీ తర్వాత దానిపైన కాస్త కొత్తిమీర అలా చిలకరించుకొని కలుపుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.